టీమిండియా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ కి టీ20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడే ఛాన్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 2024 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఇప్పటికే ఐర్లాండ్ తో ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసింది. కానీ ఆ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ జైస్వాల్ కి స్థానం లభించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చారు. దాంతో వరల్డ్ కప్ లో జైస్వాల్ బ్యాటింగ్ చూడాలని ఆశపడిన ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది. కానీ ప్రతిష్టాత్మకమైన పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం యశస్వి జైస్వాల్ బరిలోకి దిప్పపోతున్నట్టుగా సమాచారం. పాకిస్తాన్ లాంటి స్ట్రాంగ్ టీం మీద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గట్టిగా ఉండాలి. బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టాలంటే రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉండాల్సిందే. కాబట్టి పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో జైస్వాల్ తుది జట్టులో ఉండబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగే రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ, జైస్వాల్ ఓపెన్ లోకి దిగుతారని సమాచారం. టీ20లో విధ్వంసకర ప్లేయర్స్ గా పేరు తెచ్చుకున్నాడు జైస్వాల్. మొదటి బంతి నుండి దూకుడుగా ఆడటం స్వభావం కాబట్టి భారీగా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక జట్టు స్కోర్ భారీగా నమోదవ్వాలన్నా లేదా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టార్గెట్ ని రీచ్ అవ్వాలన్నా మొదటి 6 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఓపెనర్స్ అందించే భాగ్యస్వామ్యం టీ స్కోర్ మీద అలాగే విజయం మీద ప్రభావం చూపిస్తాయి. ఇక మొదటి మ్యాచ్ లో కూడా ఐర్లాండ్ మీద కోహ్లీ తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యి నిరాశపరిచాడు. దాంతో జైస్వాల్ ని పాకిస్తాన్ మీద బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. మరి రోహిత్ శర్మ పాకిస్తాన్ లాంటి పెద్ద టీం మీద జైస్వాల్ కి తుది జట్టులో ప్లేస్ ఇస్తానా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మొదటి మ్యాచ్ ఆడిన నసావు క్రికెట్ స్టేడియంలో టీమిండియా పాకిస్తాన్ తో తలపడబోతుంది. ఈ మైదానంలో జరుగుతున్న గందరగోళంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో హై వోల్టేజ్ పోరులో తలపడనుంది. న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియం మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది. న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసావు మాడ్యులర్ స్టేడియం కంటైనర్ల నుంచి నిర్మించారు. వాష్రూమ్స్ కూడా కంటైనర్లతో తయారు చేశారు. కాబట్టి ఈ స్టేడియంలో నీటి సౌకర్యం అంతగా లేదు. టీమిండియా మ్యాచ్లు పగటిపూట జరుగుతాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు న్యూయార్క్ లో చాలా హాట్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులు ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసిన ఎండలో కూర్చొని మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేడియానికి పైకప్పు కూడా లేదు. దాంతో ఈ మ్యాచ్లకి టికెట్లు అదగా అమ్ముడు పోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ చాలా ఆసక్తిగా సాగే ఛాన్స్ ఉంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇప్పుడు ఆదివారం జరిగే మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఇక జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డులను నెలకొల్పారు. ఒక కెప్టెన్ గా జట్టుకు అత్యధిక విజయాలు అందించాడు. ఈ జాబితాను ఆయనకు 4వ స్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ టీ20లో విజయాలను నమోదు చేయడంతో ఈ రికార్డు సాధించాడు. తద్వారా మాజీ కెప్టెన్ ధోని పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. మొత్తం 46 విజయాలతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అమెరికాలో జరుగుతున్న టీ20 టోర్నీలో ఐర్లాండ్పై గెలుపుతో 43వ అంతర్జాతీయ టీ20 విజయాన్ని నమోదు చేశారు. 46 అంతర్జాతీయ టీ20 విజయాన్ని అందుకున్న వారిలో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో బ్రైన్ మసాబా, ఇయాన్ మార్గరన్ ఉన్నారు. ఇద్దరు చెరో 44 మ్యాచెస్ లో విజయాలను సొంతం చేసుకున్నారు. మరి పాకిస్తాన్ మీద కూడా మరో విజయం సాధించి మరిన్ని రికార్డులను బద్దలు కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయన పక్కన ఉన్న సింబల్ గట్టిగా కొట్టండి.